వాట్ ఈస్ ఉగాది అంటే ఎవరికైనా తెలుసా? నీకు తెలుసా అసలు? పండగ రోజు ఆ పాయసం కూడా చేసింది నేను. ఇట్స్ మీ. సో ఈరోజు నేను పాయసం తింటలేదు. నాటుకోడి అది ప్లేట్లో కొడితే కాశీలో గంట కొట్టినంత పుణ్యం అంట. ఏముంది అన్నం పెట్టుకోవాలి పొలంలో? కొబ్బరికాయ కొడతాం. నేను ఇంటి పెద్ద కొడుకునే. నేను ఇంటి చిన్న కూతుర్ని. కొబ్బరికాయ ఇట్స్ మైండ్. ఇవన్నీ కాదు కానీ మెచ్యూర్గా ఆలోచిద్దాం. చిట్టిలా ఓకే. అరే నా మీద కాదురా, పొలం మీద. అరే జల్లి దేవుడేమో పంటలు బాగా పండాలయ్యా. గుడ్డ వాటర్తో. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో అందరికీ ఉగాది నామ సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. అందరూ ఉగాది అంటే ఉగాది పచ్చడి తింటాం, ఏదో గుడికి వెళ్ళి దండం పెట్టుకోవటం, వాట్సాప్లో హ్యాపీ ఉగాది అని స్టేటస్ పెట్టుకోవడమే. కానీ అసలు వాట్ ఈస్ ఉగాది అంటే ఎవరికైనా తెలుసా? నీకు తెలుసా అసలు? ఉగాది ఎందుకు జరుపుకుంటారు? ఆ ఉగాది వెనక ఉన్న బ్యాక్ స్టోరీ తెలుసా? బ్యాక్ స్టోరీ తెలియదు కానీ ఉగాది అంటే హిందూస్కి న్యూ ఇయర్ అనమాట. అదొక్కటి తెలుసు. ఇంకా పండగ రోజు తింటా. ఓకే, ఉగాది గురించి నాకు తెలిసింది అంటే ఉగాది వెనక హిందూ ట్రెడిషన్స్లో చాలా బ్యాక్ స్టోరీస్ ఉన్నాయి. బట్ నాకు ఒకటి బాగా ఫెమిలియర్గా, ఒకటి మంచిగా, ఒకటి గుర్తున్నది చెబుతాను. ఫస్ట్ మామూలుగా ఉగాది అంటే హ్యాపీ న్యూ ఇయర్, మన హిందూ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే అంటే ఎర్త్ 1 రొటేషన్ కంప్లీట్ చేసుకున్న రోజు ఉగాది, సింపుల్గా చెప్పాలంటే. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రహ్మ ఉంటారు కదా, బ్రహ్మగారికి 1 ఇయర్ ఈక్వల్ టు 1 డే అనమాట వాళ్ళకి. యాక్చువల్గా ఈ ఉగాది అనే పేరు కూడా యుగ ఆది అనే పేరు నుంచి ఉగాదిలాగా అలా కన్వర్ట్ అయిపోయింది అనమాట. అంటే యుగానికి ఆది అని, లైక్ బ్రహ్మ కరెక్ట్గా అదే రోజు పుట్టారు, అదే రోజు ఏదో అంటారు. అండ్ ఇంకో స్టోరీ ఏంటంటే సోమకాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మ దగ్గర వేదాలు దొంగిలించి పారిపోతాడు అనమాట. వేదాలు దొంగిలించి పారిపోయి సముద్ర గర్భంలో దాచిపెడతాడు. ఆ వేదాలకు కాపలాగా ఆ సోమకాసుడు అనే రాక్షసుడు కూడా ఉంటాడు. సో ఆ వేదాలు చాలా ఇంపార్టెంట్ అనమాట యాక్చువల్గా. సో అందుకని చెప్పి మహావిష్ణువు మత్స్య అవతారంలో వెళ్ళి ఆ సోమకాసుని హెడ్ కట్ చేసేసి ఆ సుదర్శన చక్రంతో ఆ వేదాలు తీసుకొచ్చి బ్రహ్మకిస్తాడు అనమాట. సో ఆ సోమకాసుడు చనిపోవటం, వేదాలు తిరిగి రావటం, ఉగాది సెలబ్రేట్ చేసుకుంటారంట. అంటే ఇంకా 4-5 స్టోరీలు ఉండేవి ఉగాది మీద, బట్ అన్నీ చెప్పలేం కదా. సో ఇంకా నా ఉగాది అయితే మాత్రం ఎర్లీ మార్నింగ్ లేకపోవటం, కుంకుడికాయలు కొట్టుకొని కుంకుడికాయలు తలస్నానం చేయటం, నీట్గా ఇంట్లో ఉన్న పూర్ణాలు, పులిహార, ఉగాది పచ్చడి, సంథింగ్ పాయసం ఏమైనా ఉంటే నీట్గా శుభ్రంగా తినేసి నా పని నేను చూసుకోవటం. గుడికి కూడా ఉగాది రోజు అంత స్పెషల్గా గుడికి వెళ్ళను నేను. ఆ పాయసం కూడా చేసింది నేనే. ఇట్స్ మీ. సో ఈ రోజు నేను పాయసం తింటలేదు, స్వీట్ తింటలేదు. అందుకని పరమాణం చేసా. లేదు, ఈ రోజు నేను పరమాన్నం కూడా తింటలేదు, అమ్మ చేసింది తింటా. అమ్మ ఏం చేయాలి, గారె ఒకటే చేసింది. గారె చికెన్ చాలు. గారె చికెన్ చిన్న ఫార్మేటే. ఈ రోజు నాటుకోడి అది ప్లేట్లో కొడితే కాశీలో గంట కొట్టినంత పుణ్యం అంట. మా మమ్మీ చెప్తుంటే. అలా కదరా, ఒక కోడిని చంపి దాని బొనికిని తీసి పల్లెల్లో కూడా నీ పుణ్యం వచ్చింది, పాపం రాదా? అరే బ్యాక్ స్టోరీస్ రాయన్ని. అండ్ దిస్ ఈస్ మై ఏషియన్ పెయింట్స్ డబ్బా. గుడికాయలు తీసుకుని వేసేసుకుని 4 మందార బాగా చూస్తున్నారా వాడు చేస్తాను, వాడు బిల్డప్ వేసుకుని బిన్నెలు పోసుకుని నానబెట్టుకోవటం. బాగా తీసుకోండి, ఇప్పుడే బాగా నొరకొచ్చింది. సో ఉగాది రోజు అందరికీ సాంప్రదాయం ఉండేది అనమాట. రైతులు వాళ్ళకున్న పొలాల్లోకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి సామ్రాన్ గడ్డలు ముట్టించి కొంచెం పసుపు కుంకుమ వేసి పంటలు బాగా పండాలని దండం పెట్టుకుంటారు అనమాట. అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ షోయింగ్ రెస్పెక్ట్ టు అవర్ ఫార్మ్స్ అంతే. ఈ రోజు నేను మా చెల్లెలా పని చేయబోతాను. ప్రతి సంవత్సరం మా నాన్న చేస్తాడు, బట్ ఈ రోజు అది మన డ్యూటీ. ఏం చేయాలి ఒకసారి చెప్పు. ఫస్ట్ పొడవలకి తీసుకొని మట్టి ఎట్టా మనం పని చేసేటట్టుగా షో చేయాలి. కొట్టి తర్వాత నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి సామ్రాన్ గడ్డలు 2 ముట్టించి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని. ఏముంది అన్నం పెట్టుకోవాలి పొలంలో? తెలియదురా, ఏలుముద్దు ఎందుకు చదువుకున్నా. పొలం పండితే మన డబ్బులు నాకు ఇస్తున్నా ఏంది? నీకు ఇచ్చేది ఏందిరా, అది చిరాస్తిరా నీకు. చీర కట్ట రాత్రికి సన్ స్క్రీన్ బాగా రాసుకోవాలి చెల్లి, లేకపోతే నేను నీలాగా అవుతా. తాత కాదు, నాన్న కొన్నాడు.
ఇదిగోండి ఇదేనమాట మా పొలం. ఆ చివర తాడి చెట్టు కనిపిస్తుంది కదా, ఆ తాడి చెట్టు దాకా, ఈ తాడి చెట్టు దగ్గర నుంచి ఆ తాడి చెట్టు దాకా మా పొలమే. సరే పొలాల గట్టున సరిహద్దు రాళ్ళు పెడితే ఎవరిని లేపేస్తారేమో అని చెప్పి మా నాన్న ముందు చుట్టూ తాడి చెట్లు పెట్టేశాడు, ఎవరు లేపలేడని. పొలాలకు రోడ్డు అయితే ఉండదు, ఈ గుంతుల్లో నుంచి వెళ్ళటమే. రేపు పండిపోయిన తాటికేచ్చిలే రా తీసుకో, కాల్చుకొని తిందామా? పురుగులు కాదురా పురుగులు. పండిన తట్టుకే స్మెల్ భలే ఉండదు. సాయంత్రం ఇంటికి వెళ్ళి కాల్చుకుందాం. ఇవాళ పొలం వచ్చేందుకు మంచి పని అయిందిరా. బండిలో పెట్టు. అరే బాహుబలి మ్యూజిక్ పెట్టండి నాకు. అరే నువ్వు పక్కన పడుకో పాట. ఈశాన్యం కలిసి వెళ్ళాలంట. ఈశాన్యం ఇటు. మా చెట్టు తాటికాయలు పండి, తాటికాయలు మీకు కనిపిస్తున్నాయి లేవో కానీ, అంటే ఇంకా పెద్ద ఇవ్వలేదు. ఇంకొక నెలలో రేపు ఏప్రిల్ ఎండింగ్ ఆ టైంకి తాటికాయలు పెద్ద అవుతాయి, అవి కూడా చూపిస్తా. ఈశాన్యం ఇటు చెల్లి. కాదు కాదు ఈశాన్యం ఇటు. కాదంటే కాదు, నేను పెట్టి కాదు చెప్తాడు. కాదు ఇటే కాదు, ఇవన్నీ కాదు కానీ మెచ్యూర్గా ఆలోచిద్దాం. చిట్టీలు వేసేది. సో ఈరోజు పొలంలో మనం చేయాల్సింది ఏంటంటే, యాజ్ ఇట్ ఈస్ ఉగాది, పొలం కొంచెం పూజ చేయాలి. పూజలో కొబ్బరికాయ కొట్టేసి కొంచెం ఉప్పు, పసుపు, కుంకుమ వేసి సామరంగడి వెలిగించి కొంచెం ఏదో చిన్న పని చేయాలంట, శాస్త్రం కోసం ఏదో పని చేయాలంట. చేసి వెళ్ళి అన్ని పొలాల్లో వేసుకుంటారు. కొబ్బరి నీళ్ళు ఇక్కడే పోయారా? చాలు ఇంకా 3 పొలాలు ఉన్నాయి. కుంకుమ అది చేతపడి చేసినట్టుందిరా. అంటే కొబ్బరికాయ కొడదాం. నేను ఇంటి ఆడపిల్లని, నేను ఇంటి పెద్ద కొడుకునే, నేను ఇంటి చిన్న కూతుర్ని. కొబ్బరికాయ ఇట్స్ మైండ్. సరే ఇద్దరం కూడా లేడీస్. ఇద్దరం కూడా ఇది మంచి మాట. ఇట్లా మెచ్యూర్గా ఆలోచించి. ఒరే నా మీద కాదురా, పొలం మీద. అరే జల్లి పొలం మీద కాదన్నా, ఇలా చేయకూడదు. చల్లాలన్నా తీసి ఇటు చల్లాలి పొలంలో. దేవుడేమో పంటలు బాగా పండాలయ్యా. కొబ్బరికాయ ఇసిరేయకూడదు మరి. కనిపించేదంతా ఇంకో బిట్ అనమాట మా పొలం. ఈ కనిపించే ప్లెయిన్ నేలంతా మాదే. సర్దే తీసుకొని వచ్చాను. ఈ పొలాల్లో ఎక్కువసేపు తిరిగామంటే డీహైడ్రేట్ అయిపోతాం ఈ గాలికి వేడికి. అందుకనే ఇలాంటి బాటిల్స్ మీరు ఎక్కువ చూసుంటారు, పల్లెటూరులో ఎక్కువ వాడతారు అనమాట. బాటిల్లో వాటర్ ఎక్కువగా వేడి అవ్వకుండా చల్లబడతాయి కూడా, చాలా చల్లబడతాయి. న్యాచురల్ రిఫ్రిజిరేటర్ అనమాట. ఇట్లా ఈ ఎండలో గుడ్డ బాటిల్లో వాటర్ తాగామంటే భలే చల్లగా ఉంటాయి తెలుసా, తీయగా ఉంటాయి. ఓకే, ఉగాది భూమి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసరికి అరౌండ్ ఇప్పుడు ఎంత అయింది? 12 గంటల 11:50 అవుతుంది. పొద్దున కూడా ఏం తినలేదు. మా చెల్లి మెక్కేసింది ఒక 1/2 డజన్ గారెలు, ఒక 2-3 గంటల నాటుకోడి పులుసు మెక్కేసింది. ఇప్పుడు నేను పోయి తింటా. మర్చిపోయి ఉగాది పచ్చడి కూడా టేస్ట్ చేయలేదు అసలు. ఏంట హాయ్ గాయ్స్, నేను గాయ్స్ బాపట్ల దుర్గాన్ గాయ్స్. పొలం అమ్మ పాము గాయ్స్. ఒక రకంగా అంటే ఉగాది పచ్చడి ఉంటుంది. మా నాన్న పోసిస్తే నేను అన్నీ తీసుకొచ్చేసాను. టేస్ట్ చూద్దాం. ఈరోజు ఉగాది కదా, కొత్త సంవత్సరం. అంటే కొత్త సంవత్సరం ఏదైనా కొత్త వస్తువు ఉంటే మంచిదని చెప్పేసి అమెజాన్ మౌస్ ప్యాడ్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ క్వాలిటీ పాత మౌస్ ప్యాడ్ ఉంది కానీ చాలా పాత అయిపోయింది. దాదాపు 2 years పైన అవుతుంది. పొద్దున్న ఏం తినలేదు అసలు. ఇప్పుడు వేడి వైట్ రైస్ అండ్ నాటుకోడి స్పైసీ అన్నంలో కలుపుకొని
బాగుంది. మెడకాయ బోన్రా.